పంచశతశక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది. ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత. మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయటానికి యావత్ భారతములోని మూల మూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబలించి వేసినది మీనాక్షి మాత. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నర సంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికి ఇక బయటికి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవలసిందే. క్షేత్రపాలకుడు, మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతినిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయడానికి లేదని నిశ్చయించుకున్నాడు బోలాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుని అవమానపరిస్తే తనను తాను అవమానపరచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్టవుతుంది. ఎలా? కాలము విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పై విధంగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి, కరుణారస సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాలలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మర్నాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారినిక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోనికి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఆ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపము తన తరాలకు పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచార్లు చేయసాగాడు. రాత్రి అయ్యింది. గర్భగుడికి ఎదురుగా ఒక విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానములో కూర్చుండిపోయారు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై బురుకుటి మధ్య నిలిచి సహస్రారములో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్ణం కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగనారంభించాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకత శిల
అర్చామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చున్నారు. పాదమంజీరాలు గల్లుగల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణతాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరి అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లిని స్వాంతన చెబుతున్నట్లుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్టుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలం ఆగినది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నయన దృష్టిపదంలోకి వచ్చాడు. ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నిదుట విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న ఈ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయరూప తమస్సు ఆవరించింది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు వర్ణంలోకి మారి భయంకర దంష్ట్రాకరాల వదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తోంది. మహాకాళి స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవదిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగళ ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్న తల్లే అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనను కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రాకరాల వదనంతో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవస్యానికి అచ్చెరు పొందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికి ఈ సమయంలో తన వదనంలోని శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువక యోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువక యోగిలోంచి కవిత్ర గంగాజరిలా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్లతల తటాలున మెరిసింది. ఆహా! తన శక్తిపీఠము ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజనిలయ, సహస్రారం అనే మహాపద్మములో శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకములో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలము నుండి సురగంగళ వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతోంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతను మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజములోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతలామలకము. ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమము చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీపాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో శంకరాచార్యను చూస్తూ. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబా శాంభవి, చంద్రమౌళి రబళ, కాత్యాయని సుందరి, గంగాజరిలా సాగిందా స్తోత్రం.
తల్లి తల పంకించింది. నవవిద్రుమ బింబశ్రీ నత్కారి రచద పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెల లాంటి నవ్వు వెళ్ళి విరిసి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్టుగా ఆ తల్లి పలువరుస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటి కామోద సమాకర్షి దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనము వలన ఆ సువాసన దిగాంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది: నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వము చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మవారి స్తోత్రాలు నిత్యం పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరంను ఇచ్చి నేను నా సంహార కార్యక్రమమును యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించగా అనుగ్రహించడమే నీకిచ్చే పెద్ద వరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. శంకరుడు నా నామధేయము. దేశాటనముతోనూ వేదాంతములకు భాష్యాలు వ్రాయటంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి? కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయినది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్యులు. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వినది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని నీ తల్లిని, జగజ్జనని నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమంకు వెళ్ళిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసన బలం తరగలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుడు కోరికను మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అన్నట్టుగా ఫక్కున నవ్వినది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాషిస్తున్నదా నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయన. నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయముతో నీ పట్ల అపార మాతృవాత్సల్యము పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్నాక పందెం అంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనను పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడు ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కాలేవన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవై ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందమేమిటి నాయన అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసము? లోక కళ్యాణార్థము. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒకానొక కాంతి కిరణము మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైనది. శివ పరమేశ్వర, తల్లితో ఆడే ఆటలో పందెముగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భావనా రూపంగా పరమశివుని నుండి అందినది. పందెమేమిటి నాయన అని మరల అన్నది అమ్మవారు. ఆ యువకునితో పాచికలాడి అతడిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియచేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలేమీ అక్కర్లేదు. ఒక్క వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానమేమిటో చెప్పే అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలని కోరుతాడని ఊహించిందా తల్లి. తల్లి, నీవు కరుణామయివి.
నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయటం నాకు బాధాకరంగా ఉన్నది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమము ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయన. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమమును ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తాను ఎన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉన్నది. పశుపతిని ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుందనిపించేట్లుగా మెల్లగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమమును కొనసాగించాలని ఆలోచించినది. ఆదిశంకరాచార్య వినమ్రముగా మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యము నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అనృతము పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అన్నాడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి, చిన్నవాడివి. నీవు మొదట ఆడడము న్యాయము అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కుతుంది? మరలా ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలము చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలితా సహస్రనామములోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన, పవిత్రమైన ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏమరపాటు చూపను అన్నాడు భక్తితో. సాక్షాత్తు గురు రూపిణివైన నీవు తోపింపచేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది అన్నాడు భక్తితో పాచికలు చేత పట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదుపుతున్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉన్నది. అమ్మవారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురు పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్నట్టు అమ్మవారు అతను న్యాయమైన ఆటకు తల పంకిస్తోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయము నాదే కదా నాయన. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా, విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వముతో ఉన్న తల్లి నయనాలలో, చూపులలో ఏర్పుదనము, అహం కనిపించాయి. విజయము నాది అయినా నీది అయినా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవున్నావు. ఒకే నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యము. అందుకే నీవు గుప్త యోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన, పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశని ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయము ద్వారా పొందిన అవమానము, దైన్యము దైవం పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారివశ్యముతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారి దిగ్భ్రాంతి చెందినది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒక్కటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఆ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగల
సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యం పెళ్ళుబికి రాగా పైకి అనేసింది, నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, నీ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి, ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను. గెలుపు ఓటములు జగన్మాతవైన నీ అధీనం కదా తల్లి అని అన్నాడు శంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలోనే కూర్చుంటాను అంటూ గర్భగుడిలోనికి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువక యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళొబుకింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింబకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాక ఉన్న తామస భావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేటట్టు అనుగ్రహించు. గెలుపు ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీది నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షమని అర్థమైంది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మ కీట జనని ఈ క్షణములో నిర్వాణ షట్కము అనే కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా నా హృదయంలో రూపుదిద్దుకుంటున్నది అంటూనే నిర్వాణ షట్కములోని 5 శ్లోకాలు అశువుగా చెప్పేశాడు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాన నా చా సంగతం వైమముక్తిర్న బంధం చిదానంద రూపం శివోహం శివోహం. రాజనగరులో తెల్లవారుజాము అయినందుకు గుర్తుగా మేలుకొలుపు నగారం రోగుతున్నది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఆ యువక యోగి మధుర వాక్కులలో కాలం ఆగిపోయినది, కాలం వదిలిపోయినది. తల్లి, ఇంక కొద్దిగా ఆట ఉన్నది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వజితవి కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేనే, సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అన్నది జగన్మాత అతని నోటి వెంట ఆ నామాల అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడము రెండు నీ ప్రక్రియలే కదా అమ్మ. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసివేసి సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఆ యువకుడు చూచినప్పటి నుండి తనలో కదులుతూనే ఉన్నది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉన్నది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమము ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతోంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలం వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్య భగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానము ఎంత మార్పు ఒక్క రాత్రిలో. ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా.
పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులో భక్తిపూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి. పాయసాన్న ప్రియత్వక్త పశులోక భయంకరి గానం చేస్తూ పావులు చకచకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తున్నది. దూరముగా శివభక్తులు వస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి మనిషి ఒక నిర్దిష్ట సమయ పాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయన, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలతో తేలిపోతూ. అవును తల్లి, భూపురత్రయము 4 ద్వారాలలోకి వచ్చేశాను. నేను కూడా 9వ ఆవరణ చేరాను తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏమున్నదమ్మా అన్నాడు దివ్య పాచికల అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే కదా. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమంను నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరముగా విజయం నీది. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరముగా, అక్షర సంఖ్యాశాస్త్రముగా, మంత్రశాస్త్రపరముగా గెలుపు నాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరముగానా అన్నది. ఏది స్ఫురించని అయోమయ స్థితిలో నవావరణతో కూడిన శ్రీచక్ర రూపము, శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, ఈ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్థికత ఉండక నాస్తిక ప్రబలి సర్వ సృష్టి జడత్వములోకి, తపస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆది శంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండలంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువైనది. అద్భుతముగా తనని శ్రీచక్రములో బంధించాడు. కాదు కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యువక యోగిదే. ఆదిశంకరుడు, అమ్మ, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నేనొక్కడినే బలి తీసుకో. నాకు నీవు సాక్షిభూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుడు కూడా పిలుద్దామా? న్యాయ నిర్ణయము ఆ స్వామివారే చేస్తారన్నాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపములో చిత్రీకరించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 అంటే నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణాశక్తితో మన ఇద్దరి పందాలు ఒకటి కూడా తప్పిపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక సంఖ్య, ఒక అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరి అయిన బీజాక్షరాలకు చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడు అమ్మ. మాతృకావర్ణ రూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరముగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతలు, గణాలు, సాక్షి బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతా శక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది క్షకారాంత దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగి దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలి
పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ కించిత్ వేదనతో బేలగా చూచినది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను బంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు అది శంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్య లహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను, శివానంద లహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము గంగాజరిలా ఉరకలు వేసిన క్షణములో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆతితో దేవేరి పిలుస్తోంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంక వేశాడు. మధురా పట్టణమంతా మారు మ్రోగిందా రంకె. ప్రమదగణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్తి ఆవేశముతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రముతో ఆదిశంకరులు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృత జలపాతముల స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవత ప్రమద సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చొని చేతులు జోడించింది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, తామసము మచ్చుకైనా లేని మమతాపూర్ణ, భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరినో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచుటయే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినమో అంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి అతడిని అసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసినది. అతి నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడునైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయినది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయినది. లోక కళ్యాణము తప్ప
మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటికి రక్షించాలి తప్ప భక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. ఈ యువకుడు నిస్సందేహముగా అపర బాలశంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డ లాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూచినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనం అయినది. అమ్మవారి ముఖములో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తితో పరమశివునికి శిరస నమస్కరించి ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురములో నందీశ్వరుని రంకె విన్నాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవారు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య బలి అయిపోయి ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే తాను జీవించి ఉండటం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చొని ఉన్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకర్లు దృగ్గోచరమయ్యారు. పాండ్యరాజు, స్వామి, నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా అంటూ ఆదిశంకరునికి ఆది దంపతులకు మ్రొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాలకు అభిషేకించాడు. శంకరేశ్వరుడు అన్నాడు, నాయనా పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో నీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రి వేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించిన, స్మరించిన, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చన నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము, అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా. పాండ్యరాజుకు అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకర్లు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్ర ప్రభావము కోటాను కోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైనది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరించినప్పుడు వారి హృదయములలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఆ యంత్రము. పాండ్యరాజు తన జన్మ సార్థకమైనదని ఆనందించాడు. నాయనా శంకరాచార్య, నీ జన్మ ధన్యమైనది. నీవు కారణ జన్ముడవు. మరేదైనా వరం కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి. నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోనూ నీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్లుగాను, ఆ శ్లోకము భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేట్టుగాను నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి నా శరీర పతనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేది, ఎవరికి అంతుపట్టిన విధంగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యమైపోయేటట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు. అలాగే నాయన, తదాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారినది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యథాస్థానాల్లో అర్చామూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీ విద్య శాసకులకు శ్రీ విద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసము ఉన్నవారికి, శ్రీచక్రాచర నియమముగా చేసేవారికి లలితా సహస్రనామము తప్పులు లేకుండా పారాయణ చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేశాయి. అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్థులకు పావనం చేస్తున్నాయి. శ్రీమా